తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి అధ్యక్షుడు. తెలంగాణ వ్యాప్తంగా అనేకమైన చోట్ల తిరిగినాం. అందులో భాగంగానే నిన్న మంచిర్యాల జిల్లా చెన్నూరు ఏరియాలో నిన్న కొంత అట్లా కల్లాలెంబడి ఐకేపీ కానీ సొసైటీ కానీ కేంద్రాలు తిరిగినాం. రైతులు ఒక్కొక్కరు నెల 15 రోజులు 20 రోజులు ఇట్లా కల్లాలలో పోసుకొని నానా తంటాలు పడుతున్నారు. కలెక్టర్ చెప్పినంత, ఎమ్మెల్యే చెప్పినంత, మంత్రులు చెప్పినంత స్పీడ్గా అనుకూలంగా కల్లాలలో పని జరగటం లేదని మా పరిశీలన తేలింది. నిన్న అదే విషయము మంచిర్యాల అదనపు కలెక్టర్ గారితో మాట్లాడడం కూడా జరిగింది. చూడండి సార్, చాలా చోట్ల ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు చెన్నూరు ఏరియాలో తిరిగినా మీరు దాని మీద కేంద్రీకరించి రైతులు పండించిన పంటలు మీరు వెంటనే దాన్ని కల్లాలు ఖాళీ చేయవలసిన బాధ్యత మేము ఉన్నది సార్. అంటే ఎక్కడెక్కడ ఉన్నది ఏంటంటే దరిదాపుల్లో చెన్నూరు ఏరియాలో అంతటా జనరల్ ఏరియా చేసి చెప్తున్నారు. అంటే ఒక పాములే 20-25 లారీలు చెన్నూరు మా జైపూర్ మండలంలో పౌనూరు మిగతా అన్ని కల్లాల ఇన్ని రోజులు మార్చర్ వచ్చిన వెంటనే అటో ఇటో కల్లాలలో పెట్టాలి. ఇప్పటికే రైతులు అన్నోళ్ళు ఏ పరిస్థితులు ఉన్నారో అది సమాజానికి తెలుసు, కలెక్టర్లకు కానీ ప్రభుత్వాలకు కానీ తెలుసు. రైతుల కాడికి వచ్చే వారికే చిన్న చిన్న అంకలు పెట్టి చాలా ఇబ్బందులు పెడుతుంది. మీరు ఏదైతే మాట చెప్తున్నారో ఆ మాట ప్రకారంగా మీరు కట్టుబడి ఉండి రైతుల కల్లాలని వెంటనే అమాలి కానీ బార్దాన కానీ లారీలు కానీ కొరత లేకుండా చూసి వెంటనే పంపాలి. చిన్న చిన్న మాచారాన్ని కూడా వదలద్దు. ఎందుకంటే ఎప్పటికీ ఇప్పుడు ఆరే పరిస్థితి కూడా లేదు. ఒక్కొక్క 2 సార్లు కడితే 2 సార్లు ఆరబెడితే కూడా మళ్ళీ ఆరితే కూడా పెట్టే దిక్కు లేకుండా ఏంది కల్లాలి. అసలు ఇంత జాప్యానికి ఎవరం కారణం? మనం కాదా? మన పాలన యంత్రాంగం కాదా? అమాలు లేకుండా మనమే కారణం, మీరే కారణం అవుతారు. లారీ కాకుండా మీరే కారణం అవుతారు. గణ్య సంతులు లేకుండా మీరే కారణం అవుతారు. ఎక్కడ నిర్లక్ష్యం చేసినా దించుకునే కాడ కూడా మీరే కారణం. మీరు ఖచ్చితంగా పనిచేసి వాళ్ళకి అన్ని కళ్ళల పూర్తిగా కాలేపు పని చేయకనే కళ్ళాలలో ఇంకా చాలా చోట్ల, కొన్ని చోట్ల 30%, కొన్ని రోజులు 20% ఇంకా కళ్ళాలలో ఉన్నాయి. వాళ్ళు అంటే ఇటు జగిత్యాల ప్రాంతంలో దరిదాపుల్లో ఖాళీ అయినాయి, కొన్ని అక్కడ చిల్లర ఉన్నాయి. తూర్పు డివిజన్లో చాలా ఉన్నాయి. ఇలా మంచిర్యాల జిల్లాకు వస్తే నేను మంచిర్యాల కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ రెవెన్యూ కార్పొరేషన్ చెప్పేది, ఎమ్మెల్యే కానీ చెప్పేది ఏంటంటే మీరు వెంటనే పరిశీలన చేసి 2-3 రోజుల మీరు రైతులను కాల్ చేసి రైతుల ఇబ్బందుల నుంచి, వాళ్ళ ఆందోళన నుంచి విముక్తి చేసి మళ్ళీ పంట వైపు మళ్లించవలసిన బాధ్యత మేము ఉన్నాయి. 6 నెలలకు సంవత్సరానికి 2 పంటలు పండించే రైతు ఇంత నిర్లక్ష్యం చేస్తే 10వ పరకు వచ్చి అమలో కొంచెం తాగుదామంటే నోటికాడికి వచ్చిన కూడు కూడా వర్షం పాలై 1 నెల రోజులు కల్లాల నుండి అమాలలో చుట్టూ తిరగడం, అక్కడున్న కళ్ళ నిర్వాహకుల చుట్టూ తిరగడం, ఇది ఏమంత బాగుందని చెప్పండి. వాళ్ళకి ఎవరికో అప్పచెప్పినట్టు కల్లాలలో కాదు. మీరు ఎవరైతే కలెక్టర్ గారో అడిషనల్ కలెక్టరో బాధ్యత తీసుకున్నారో రెవెన్యూ కార్పొరేషన్, ఆ బాధ్యత నెరవేర్చండి. ఇట్లా చెప్పచ్చు అట్లా కాదు. ఈ వాళ్ళకి ఈ మార్చర్ వచ్చిన వడ్లెందుకు
ఎందుకున్నాయి అని అడగవలసిన బాధ్యత మేము ఉన్నది. ఒకటి రెండు ప్యాంటు రాకపోని ఎన్నో తప్పులు చెప్తున్నారు. రైతు దగ్గరికి వచ్చే వారికి ఇంత పట్టుదల ఏంది, ఇంత బేసరాత ఏంది? మనం రోజుకు అన్ని భరిస్తున్నాం. రైతు కాడికి వచ్చే వారికల్లా ఇంత పట్టుదల, ఇంత పాలకులకు ఎందుకని నేను అడుగుతున్నాను. మీరు అయ్యోసుండు పోని ఏదైనా మంచిదే. రైతులు మాత్రం రేపు ఎల్లుండి 2 రోజుల కళ్ళం ఖాళీ చేయకుండా మాత్రం చాలా ఇంకా వర్షాలు ఇబ్బడిగా వచ్చేటట్టున్నది. మనం ఇబ్బంది కాదలుచుకున్నది. అడిషనల్ కలెక్టర్ గారు కానీ అక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, నేను ఆయన కూడా నిన్న ఫోన్ చేసిన సార్కి ఆయన కూడా ఫోన్ లేవట్లేడు. మరి ఎందుకు లేవట్టలేదో చెన్నూరు ఎమ్మెల్యే గారికి, వివేకానంద గారికి కూడా చేసినా మరి ఆయన ఫోన్ లేవట్లేదు. ఆయన కూడా కల్పించుకొని, నేను ఒట్టిగా మాట్లాడటం కాదు, ఏదో అడ్వర్టైజ్ కోసమో కాదు, రైతుల గురించి మనం అందరం కలిసి రైతులను ఒడ్డెక్కిస్తే ఆయన ఒక పిడికిలి తిని సమాజానికి 9 పిడికిళ్ళు ఇస్తున్నారు. వెంటనే మీరు ఖాళీ చేయవలసిన బాధ్యత ఉన్నదని నేను రైతు సంఘం తరఫున మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం.